హాయ్ హలో నమస్తే. కేపీ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన గార్డెన్ అప్డేట్ ఇస్తానండి. కొన్ని విత్తనాలు పెట్టుకున్నాను, కొన్ని మొక్కలు తెచ్చి పెట్టుకున్నాను నర్సరీ నుంచి. ఏ నర్సరీ నుంచి తెచ్చాను అనే డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు కొన్ని మొక్కలు చూపిస్తాను. గార్డెన్లోకి వెళ్దాం రండి. ఇక్కడ చూసారా, ఇక్కడ కొన్ని విత్తనాలు పెట్టుకున్నానండి. సొర బీర విత్తనాలు పెట్టుకున్నాను. ఇక్కడేమో తోటకూర సీడ్స్ వేసాను, మొలకలు వస్తున్నాయి చూసారా. ఇదిగోండి, ఇక్కడ సొర బీర దొండ వేసానండి. ఇదేమో లాస్ట్ ఇయర్ వంగ మొక్క అండి. ఇదిగోండి, ఇంత హెల్దీగా వస్తుంది చూసారా. మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇదిగోండి, ఇదేమో అంజీరా, కాయలు వచ్చాయి, కాయలు ఉన్నాయి ఇంకా చూడండి. ఇదేమో కిచెన్ వేస్ట్ అండి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఇది పాత టబ్ అండి. ఇందులో కూడా కొన్ని విత్తనాలు పెట్టుకున్నాను. ఇదిగోండి వస్తున్నాయి చూడండి, 1 2. ఇందులో ఎర్ర తోటకూర, కొన్ని బెండ విత్తనాలు పెట్టుకున్నాను. ఇది ఒక టబ్ అండి, రెడీ చేసుకున్నాను ఇంకా మొక్కలు పెట్టడానికి. ఇదిగోండి, ఇది మామిడి అండి. ఇది అమెజాన్ నుంచి ఆన్లైన్లో తెప్పించాను. వచ్చాక దీని డీటెయిల్స్ ఇస్తాను. ఇదేమో ఆరెంజ్ అండి. ఇది కూడా ఆన్లైన్లో తెప్పించాను అమెజాన్ నుంచి. ఇది ఒక టబ్ రెడీ చేసుకున్నాను. ఇదొకటి. ఇందులో ఏవో పిచ్చి మొక్కలు ఉంటే తీసేసాను. ఇది కూడా రెడీ చేసుకున్నాను. ఇవేమో పచ్చిమిర్చి లాస్ట్ ఇయర్ వేనండి. లాస్ట్ ఇయర్ పచ్చిమిర్చి మొక్కలు పువ్వులు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే చూడండి. ఇక్కడ కొన్ని మొక్కలు. ఇది పసుపు, నల్ల పసుపు, మామిడల్లము. ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టాను చూడండి. టమాటా, వంగ. చాలా విత్తనాలు వేసాను కానీ కొన్ని వచ్చాయి, కానీ వచ్చినవి హెల్దీగా వస్తున్నాయి. సో ఇవి రీపాటింగ్ చేస్తాను ఒక 2-3 డేస్లో. ఇవన్నీ వేయకుండానే అన్వాంటెడ్ మొక్కలండి, తీసేస్తాను. ఇది కూడా తీసి ఇందులో మొక్కలు పెడతాను. ఇక్కడ 2 వంగ మొక్కలు పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ పచ్చిమిర్చి నారు వేసానండి. ఇవ్వండి వస్తున్నాయి. ఒక 1 వీక్లో ఇవి కూడా రెడీ అవుతాయి. సో ఇందులో కూడా విత్తనాలు వేసాను. కాశీ టమాటా విత్తనాలు వేసానండి. చూడాలి ఎలా వస్తాయో. ఇది లాస్ట్ ఇయర్ పచ్చిమిర్చి అండి. ఇది చూసారా, ఇది నర్సరీ నుంచి తెచ్చానండి. గులాబీ. ఇది కలర్ ఏంటో తెలియదు, వచ్చాక అప్డేట్ ఇస్తాను. ఇది ఒక గులాబీ. ఇది ఒక టబ్బు రెడీగా ఉంది. ఇది పసుపు. ఇందులో ఒక పచ్చిమిర్చి కూడా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ వేనండి. నాకు పచ్చగా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి, ఎందుకు తీయడం అని అలాగే ఉంచేసాను. ఇదిగోండి, ఇక్కడ కొన్ని మొక్కలు పచ్చిమిర్చి. ఇవన్నీ లాస్ట్ ఇయర్వే. ఇది వంగ మొక్క అండి. ఇదిగోండి, ఇది కూడా హెల్దీగా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఎండిపోయిందండి. మళ్ళీ కంపోస్ట్ ఇచ్చాక ఇగో హెల్దీగా వచ్చింది చూడండి. మొగ్గలు కూడా వస్తున్నాయి. సో ఇక్కడ ఒక టబ్ రెడీ చేసుకున్నాను. ఇందులో చూడండి ముల్లంగి మధ్యలో ఒక
వంగ మొక్క పెట్టాను. ఈ ముల్లంగి ఒక 1 వీక్ లోపల తీసేస్తానండి. ఇది రావడం లేదు, వస్తాయని అలాగే ఉంచాను కానీ రావట్లేదు. సో 1 వీక్లో తీసేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇంకో టబ్బులో పసుపు పెట్టాను. ఇక్కడ చూడండి, ఇది ఒక వంగ, ఇక్కడికి రాగానే పెట్టానండి, ఒక మొక్క పెట్టాను. ఇక చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో. ఇదేమో మల్బరీ అండి. మన కింద పెద్ద మొక్క ఉంది కదా, పెద్ద చెట్టు, అందులో నుంచి ఒక స్టెమ్ తీసుకొచ్చి స్టెమ్ పెట్టానండి. అదిగోండి, దానికి అప్పుడే పువ్వులు కూడా వచ్చాయి చూడండి, కాయలు. ఇదిగోండి. సో ఇది మీకు తెలుసు అనుకుంటాను. తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఒక వంగ చెట్టు కూడా పెట్టాను. ఇదే మొక్క తెలుసా అండి? మెడిసినల్ ప్లాంట్ అండి. తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఒక 2 వంగ మొక్కలు పెట్టుకున్నాను. ఇందులో బంతి మొక్క ఉంది. ఇది మంచిది కదా మొక్కలకని అలాగే ఉంచేసాను. ఇక్కడ ఒక స్పెషల్ వెజిటబుల్ చూపిస్తాను చూడండి. ఇది చూసారా, కస్టర్డ్ మిలాన్ అండి. చూడండి, ఇక్కడ అక్కడి నుంచి తీసుకొచ్చిన మొక్క డబ్బేనండి, ఇక్కడ పెట్టాను. ఇందులో యాపిల్ బేర్ కూడా ఉంది. ఇదిగోండి, కాయలు చూపిస్తాను చూడండి, యాపిల్. సో చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక టబ్బు, ఇందులో కొన్ని విత్తనాలు పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇదొక టబ్బు, ఇందులో కొన్ని విత్తనాలు పెట్టాను. ఇదిగోండి, ఇక్కడ ఒక టబ్బు, ఇందులో వంగనారు రీప్లాంట్ చేశాను. హెల్తీగా బతికాయి. ఒక 1 వీక్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, సో పెట్టిన మొక్కలన్నీ వచ్చేసాయండి. ఇక్కడ ఒక చిక్కుడు మొక్క అండి, ఇది అక్కడి నుంచే వచ్చింది. సో తీయడం ఎందుకని అలాగే ఉంచేసాను. చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇందులో ఒక గులాబీ మొక్క కూడా ఉంది. ఇందులో ఒక సీతాఫల మొక్క ఉంది. సో ఇక్కడ ఒక 2 టబ్స్ ఉన్నాయండి. ఇందులో కూడా విత్తనాలు పెట్టాను. చూసారా, కనిపిస్తున్నాయి కదా, మొక్కలు వచ్చేసాయి. చూసారా, మన గార్డెన్ చుట్టూ జామ చెట్టు ఎంత పెద్దగా ఉన్నాయో, అన్ని కాయలు ఉన్నాయండి. నేను కాయలు చూపిస్తాను. చూసారా, చెట్టు నిండా కాయలు ఎలా ఉన్నాయో. యాక్చువల్లీ ఏంటంటే ఈ మొక్క అడ్డం ఉన్నాయండి, నీడ వస్తుంది బాగా, కానీ కాయలు ఉన్నాయి కదా అనేసి నేను మొక్కల్ని కట్ చేయట్లేదు. సో ఈ కాయలు అయిపోయిన తర్వాత ట్రిమ్ చేస్తాను జామ చెట్టును కూడా. చూడండి ఎన్ని జామకాయలు ఉన్నాయో. సో ఇది ఇంకొక జామ చెట్టు అండి. ఇదిగోండి, దీనికి కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. సో ఇదండి మన గార్డెన్ అప్డేట్, కేపీ ఆర్గానిక్ గార్డెన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.